బట్టి ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. ఎంతో సంతోషకరమైన సమయం. అవును, మన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు. లేలి పాటలు పాడినట్టు మన జీవం కలిగిన దేవుడు, నమ్మదైన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు అనమాట. మన ప్రార్థనలకు జవాబు దాని చిత్తానుసారంగా ఆలగించి జవాబు అనుగ్రహించే గొప్ప దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ఎంతో సంతోషం, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7వ వచనం ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు, తగిన సమయంలో ప్రియులారా జీవం గల దేవుడు మనల్ని అందరినూ హెచ్చిస్తారు. ఒక్కరినైనా కాదు, ఎవరైతే జీవం గల దేవుల్లో ఆశ్రయిస్తున్నా, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నా, దేవునితో సమయం సహవాసం గడుపుతున్నా ప్రతి ఒక్కరిను దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. కాబట్టి అది సత్యమన్నమాట. దేవుడు గొప్ప దేవుడు కాబట్టి, సర్వశక్తి మంతుడు, మన తండ్రిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అలాగే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో హెచ్చించే దేవుడు, దేవునికి స్తోత్రం. కాబట్టి దిగాలం జీవగల దేవుని ఆశ్రయిస్తున్న ప్రతి ఒక్కరిను జీవగల దేవుడు హెచ్చించినాక తగిన సమయంలో దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. కాబట్టి అదే మన సంతోషం అన్నమాట. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందే, చూడండి, జీవగల దేవునిలో ఆశ్రయిస్తున్న వారిను తప్పకుండా హెచ్చిస్తాడు. 100% గ్యారంటీ అనమాట. కాబట్టి ఎవరు బాధపడవద్దు, ఎవరు నిరాశ చెందవద్దు అనమాట. నమ్మాలి అనమాట. దేవుని మాటలు నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. అదే మనం చూస్తాం. పిల్లలు అనేక భక్తులు మన గతకాలంలో కూడా మనం చూస్తున్నట్టే ఎన్నో విషయానికి దేవుడు మనకు జవాబు ఇచ్చాడు. అదే దేవుడు తప్పకుండా ఇంకా కూడా జవాబు అనుగ్రహిస్తాడు, హెచ్చిస్తాడు తగిన సమయంలో. కాబట్టి తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రిందే మనం కొనసాగించబడాలి అనమాట. జీవగల దేవునితో సహవాసంలో మనందరం కొనసాగించబడాలి. జీవగల దేవునితో సహవాసంలో మనందరం కొనసాగించబడాలి. కాబట్టి దేవుడు ప్రియులారా మన గురించి ఆలోచన చేస్తున్నాం. బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు, తగ్గింపు. దేవుడు మాట్లాడతారు, స్వరం వినిపిస్తారు, అని చిత్తాలు బయలుపరుస్తారు. దానికి ప్రియులారా మనం లోబడాలి అనమాట. దేవుని చిత్తానికి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో మనం తగ్గింపు కలిగిన వారు ఉండాలి. దేవుని చిత్తానికి ప్రియులారా మనం లోబడే వారు ఉండాలి. ఇంకా మన అందరం దేవుని చిత్తం అర్థం చేసుకొని దేవుని చిత్తం చేసేవారు చూసి మనం ఆనందించేవారు ఉండాలి. యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడవచ్చు, యోర్దాను నదిలో బాప్టిజం పొందినప్పుడు పరలోకం తెరవబడి, అంటే తండ్రి మాట్లాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనలో నేను ఆనందిస్తు. కాబట్టి దేవుని చిత్తం మనం చేయాలి. ఇద్దరు దేవుని చిత్తం చేసినప్పుడు ప్రియులారా మనం ఆనందించేవారు ఉండాలి. హల్లెలూయా. అబ్రహాం మనం చూడవచ్చు, దేవుని చిత్తం చేసామన్నమాట. కొడుకును అడిగినప్పుడు వెంటనే ఇచ్చేసామంది, ఇవ్వడానికి ముందుకు వచ్చాం, ప్రయత్నం చేశాం. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, అది చూసి తండ్రి ఎంతో ఆనందించాం. జీవం కలిగిన దేవుడు ఎంతో ఆనందించాం. అదే ఆశీర్వాదం. చూడండి, అదే ఆశీర్వాదం. ఈ రోజు కూడా ఆశీర్వాదం ప్రియులారా నడుస్తుంది. మనం కూడా అనుభవిస్తున్నాం. అబ్రహాముకు ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనం అనుభవిస్తుంది. ఇప్పుడు తండ్రి హృదయం, తండ్రి చిత్తం చేసినప్పుడు తండ్రి హృదయం ఆనందిస్తుంది అనమాట. తండ్రి హృదయం. కాబట్టి మనం తండ్రి హృదయాన్ని ఆనందింపే చేసేవారుగా ఉండాలి. జీవం కలిగిన దేవుని హృదయాన్ని ఆనందింప చేసేవారు ఉండాలి. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనం ఎలాగ బ్రతకాలి, ఎలా ఉండాలి అన్నీ నేర్పిస్తుంది పరిశుద్ధ గ్రంథం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రార్థన పూర్వంగా చదివి వాక్యానుసరంగా బ్రతకాలి అనమాట. ఆ కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించిన ఒక హల్లెలూయా. వాక్యం చదవడం మాత్రం కాదు, వినడం మాత్రం కాదు, విని వాక్యానుసరంగా బ్రతకడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తారు. మీరు కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం వింటారేమో,
కానీ వాక్యం పాటించలేని పరిస్థితుల్లో మోసపోయినట్టు. కానీ వాక్యం ఎవరైతే చేసుకొని బ్రతుకుతారో అదే ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి తండ్రిను ప్రియులారా ఆనందింప చేసేవారుగా మనం ఉండే చాలు. జీవంగల దేవుని ఆనందింప చేసేవారు ఉండే చాలు. వారు తప్పకుండా ఆశీర్వాదాలు మెండుగా అనుభవిస్తుంది. కాబట్టి ఆశీర్వాదాలు అనుభవించలేని వారు ఎవరైనా ఉండే చెక్ చేసుకోవాలి. తండ్రి హృదయాన్ని ఆనందింప చేయలేని ఏదైనా విషయాల్లో ఉండే దాని నుండి యూటర్న్ తీసుకోవాలి. అదే మారు మనసు, రెపెంటెన్స్. కాబట్టి జీవం గల దేవుని సంతోషపరుచుకొని బ్రతుకుతున్న వారు, దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్న వారు తప్పకుండా ఆశీర్వాదములు అనుభవిస్తాయి అన్నమాట. దేవుని అనుభవిస్తుంది. వారు హెచ్చింపు పొందుతారు. పరిశుద్ధ గ్రంథం అది స్పష్టంగా ప్రియులారా మనకు అనిపిస్తుంది. దానికి ఎవరు అడ్డు ఉండలేదన్నమాట. ఎవరు అడ్డు ఉండలేదు. ఎందుకంటే తండ్రి చిత్తం తండ్రి జీవంగల దేవుడు చేస్తాడు కాబట్టి ఎవరు అడ్డు నిలబడలేదు. అది అసాధ్యమన్నమాట. కాబట్టి ప్రియులారా మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి ముందుకు వెళ్దాం. కాబట్టి దేవుని చిత్తం చేసుకొని బ్రతుకుతున్నప్పుడు ఏదన్నా అడ్డు ఉన్నా గాని దేవుడు దాన్ని తీసివేస్తాడు. కాబట్టి ప్రియులారా దేవుని హృదయాన్ని ఆనందింప చేసుకొని బ్రతుకుతున్న నువ్వు తప్పకుండా హెచ్చింపు అనుభవిస్తుంది. దానికి ఎవరు అడ్డు నిలబడలేదు, ఉండలేదన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఉదాహరణగా మనం చూడవచ్చు, యేసుక్రీస్తు సమాధి అనుభవములు ఉన్నాం అనగాని తండ్రి చిత్తం చేసామన్నమాట. తండ్రి చిత్తం చేసాం, తండ్రి హృదయం అర్థం చేసుకొని తండ్రి చిత్తం చేసాం, సమాధి అనుభవంలో ఉన్నాం. కానీ తండ్రి మూడో రోజు అదే తగిన సమయం అన్నమాట. మూడో రోజు తగిన సమయం తండ్రికి తెలుసు. ఆ సమయంలో లేపే మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఉన్నాం, మహిమా పూర్ణుడు ఉన్నాం, జయించిన స్థాయిలో ఉన్నాం. ఓడిపోయిన స్థాయిలో లేదు, ఓడిపోయిన స్థాయిలో యేసయ్య లేదు, జయించిన స్థాయిలో ఉన్నాం, మహిమా పూర్ణుడు ఉన్నాం. ఎందుకంటే తండ్రి చిత్తం ప్రభు చేస్తున్నా కాబట్టి తండ్రి హెచ్చించాం అందే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఇది మనం కూడా తండ్రి చిత్తం చేస్తాం, తండ్రి హెచ్చిస్తాడు అందే. జీవం గల దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి తండ్రి చిత్తం చాలా ప్రాముఖ్యం, ఇంపార్టెంట్ అన్నమాట. తండ్రి చిత్తం. కాబట్టి మనందరం జీవం గల దేవుని ఒక చిత్తం, తండ్రి చిత్తం అందరి పట్ల ఉందన్నమాట. అది గ్రహించినట్టు దేవుడు మనకందరికీ కృప అనుగ్రహించినాక జీవం గల దేవుని ఒక చిత్తం గ్రహించే కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించినాక ఆ చిత్తం కొరకు మన స్ట్రాంగ్ గా నిలబడాలి. కృపాదేవుడు అనుగ్రహించినాక తండ్రి చిత్తం గ్రహించలేదు, దాని కొరకు గట్టిగా నిలబడాలి. కృపాదేవుడు అనుగ్రహించినాక అప్పుడేమవుతుంది? ఆశీర్వాదాలు స్థిరపరచబడుతుంది, హెచ్చింపు స్థిరపరచబడుతుంది. తండ్రి చిత్తం గ్రహించుకొని చిత్తం కొరకు గట్టిగా నిలబడుతున్నప్పుడు ఆశీర్వాదం తప్పకుండా అనుభవిస్తాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి తండ్రి చిత్తం చేసుకోవడమే జీవం గల దేవుని యొక్క ఆశీర్వాదాలు అనుభవించడానికి మార్గం, వేరే మార్గం లేదన్నమాట. కాబట్టి ప్రియులారా కృపా దేవుడు అనుగ్రహించుగాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చుచున్నట్టు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండు. కాబట్టి బలిష్టమైన చేతి గొప్ప దేవుడు. కాబట్టి ఆ బలిష్టమైన చేతిలో ఉన్న నీవు సిగ్గుపడలేదు, అపమానం పొందలేదు. అపమానానికి బదులుగా రెట్టింపు ఘనత ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అవమానానికి బదులుగా రెట్టింపు ఘనత అనుగ్రహించుగాక. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి చాలు, ఆయన బలమైన చేతిలో దీన మనస్కులై ఉండే చాలు. ఇంకప్పుడు ఇలాగ మన దీన మనస్సు కలిగి ఉన్న ఆ కాలంలో కూడా మన మనుషులం కాబట్టి కొన్ని ఆలోచన బాధలు వస్తాయేమో, దాని గురించి కూడా మనం బాధపడవద్దు. దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. కాబట్టి జీవగల దేవుడు మనందరి గురించి ఆలోచన చేస్తున్నాం, మనందరి గురించి తండ్రిగా ఆలోచన చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు గనుక ఇప్పుడు మనందరి గురించి జీవగల దేవుడు ఆలోచన చేస్తున్నాం. మిత్రుడు తండ్రి ఆలోచన కర్తైన దేవుడు ఆలోచన చేస్తున్నాడు. సత్యం అనమాట. ఆలోచన చేస్తుంది. కాబట్టి ఎవరు చెప్పడానికి వీల్లేదు, నా గురించి జీవగల దేవుడు ఆలోచన చేయడం లేదు,
అని ప్రియులారా చెప్పడానికి వీల్లేదు. సత్యం గ్రహించాలి. సత్యం దేవుడు మనందరి గురించి ఆలోచన చేస్తున్నామన్నమాట. ఆలోచనకు అర్థమైన దేవుడు, అది కూడా మంచి ఆలోచన అన్నమాట, చెడు ఆలోచన కాదు. మనం ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని ఆలోచన కలిగిన తండ్రి, ఇంకా మన ఆశీర్వాదాన్ని అనుభవించాలని కోరుతున్న తండ్రి అన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులారా మనందరి గురించి ఆలోచన చేస్తున్నటి ప్రియులారా మన శుద్ధిస్తాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, నన్ను మాత్రం జీవం గల దేవుడు పట్టించుకోవడం లేదు, నా గురించి మాత్రం ఆలోచన చేయడం లేదు, అలాగే దయచేసి మనం ఆలోచన చేయకండి. కానీ మనం అర్థం చేసుకోవాలి, నా గురించి కూడా నా తండ్రి జీవం గల దేవుడు ఆలోచన చేస్తున్నామని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకే తండ్రి అయిన దేవుడు ప్రియులారా మనకందరికీ క్రిస్తువును అనుగ్రహించాం, నిత్య జీవుని అనుగ్రహించాం, పాపక్షమానం అనుగ్రహించాం. మనకందరికీ ఆమేన్ అందరిను తన మందిరంగా మార్చాం. కాబట్టి దేవుడు ఆలోచన చేస్తున్నా కాబట్టి మనం ఈ రోజు దేవుని కుమార్తె ఉండడానికి కారణం తండ్రి ముందుగా ఆలోచన చేస్తున్నా కాబట్టి అన్నమాట. జీవగల దేవుడు ఆలోచన చేస్తున్నా కాబట్టి మన రక్షణ పొందాం. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రైగద్దములు మన బాప్తిసం పొందామంటే తండ్రి జీవగల దేవుడు మన గురించి ముందుగా ఆలోచన చేసి అదే దానికి ప్రూఫ్ అనమాట. స్తోత్రం. కాబట్టి మన రక్షణ పొందాం, నిత్య జీవన పొందాం, పాప క్షమాపణ పొందాం, పరిశుద్ధుల్లో కలిసి సహవాసం చేస్తున్నామంటే తండ్రి ముందుగా ఆలోచన చేశాం. స్తోత్రం. కాబట్టి మనందరం దేవుని పిల్లలుగా మార్చబడడం తండ్రి ముందుగా ఆలోచన చేస్తున్నా కాబట్టి హల్లెలూయా. కాబట్టి మన కొన్నిసారి అనిపిస్తేమో మన ఆలోచనే ముందని కాదు, మనకంటే ముందుగా జీవంగల దేవుడు మొదటి వాడు జీవంగల దేవుడు, ఆదిం అందం ఆల్ఫా ఒమేగా మన దేవుడు అన్నమాట. తండ్రి అబ్బా తండ్రి అని పిలుస్తున్న హెవెన్లీ ఫాదర్. ఇప్పుడు ఆ దేవుడు మనందరూ వచ్చి ముందుగా ఆలోచన చేశాం. అదే ఆదికాండ మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు. ఆది ఎంతో దేవుడు ఆకాశం భూమి సృష్టించింది. అప్పుడు మనుషులు లేదన్నమాట, మనుషులు అప్పుడు లేదు. కానీ తండ్రి హృదయంలో ఉంది అనమాట. తండ్రి హృదయంలో ముందే అన్ని ఉంది అనమాట. కాబట్టి ప్రియుల తండ్రి జీవగల దేవుడు ఆకాశం భూమి మనుషుల కొరకు దేవుడు అద్భుతంగా నిర్మించాడు. దేవునికి మన కొరకే, దేవునికి స్తోత్రం. ఇంకా దేవుడు దానికి కావలసిన అన్ని దేవుడు ముందుగా సిద్ధపరిచాడు. వెలుగు కలిగిన కానీ దేవుడు పలికి. కాబట్టి మనిషికు ఏమేం కావాలో అదంతా దేవుడు, మనిషికి బ్రతకడానికి కావలసిన ఏమేం కావాలో అదంతా తండ్రి ముందుగా ప్రియులరా కలుగజేశాం. తన మాటల ద్వారా కలుగజేశాం. అదే సృష్టికర్త, తన మాటలు విడుదలేసాం. పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాం, పరిశుద్ధాత్మ దేవుడు కూడా కదలేమన్నమాట. అప్పుడు సృష్టి జరిగింది అనమాట. ఒకటి ఒకటి దేవుడు మనిషికి కావలసిన అంద దేవుడు, జీవగల దేవుడు మృక్కలుగా తన మాటల చేత దేవుడు నిర్మించిన దేవుడు. మన దేవుడు మాటల చేత దేవుడికి సాధ్యమది దేవుడు సృష్టించ. అందుకొరకు సృష్టికర్త మన దేవుడు, సృష్టికర్త. ఇంకా ఏమేం తిన్నాలో ఏమేం అవసరం అదంతా దేవుడు సర్వజ్ఞాని కాబట్టి దేవుడు అంతా మనిషి కొరకు దేవుడు ముందుగా సిద్ధపరిచామన్నమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు స్త్రీగా పురుషునిగా వారు సృష్టించినట్టు మనం నిర్మించినట్టు మనం చూడవచ్చు. ఇంకా మొదటిగా మనం చూసినట్లయితే ఆదామును దేవుడు నిర్మించాం. ఇంకా ఆదాముకు తగిన ఆదాము ఉండడం మంచి కాదని దేవుడు అర్థం చేసుకొని దేవుడు తగిన సాటిన సహకారిని కూడా దేవుడు ధర్మించామన్నమాట. దేవుడు దేవుడు అదే లేనివాడు ఉన్నట్టుగా దేవుడు చేసి ఆదాముకు చేసే. ఇప్పుడు ఆదాం హల్లెలూయా హవ్వని చూసుకొని అర్థమైంది, ఆదాము కూడా అర్థమైంది. ఎందుకంటే ఆదాము కూడా దైవ జ్ఞానం ఉన్న కాబట్టి అర్థమైంది, నాదని నా మాంసం నుండి మాంసం, నా ఎముక నుండి ఎముక అని ఆదాము చెప్పినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇక్కడ ఆదాముకు అది అర్థమైంది, అది నాదని అర్థమైంది. దేవునికి స్తోత్రం. అంతవరకు ఆదాము ఏం చేశారు, హవ్వను స్వీకరించామన్నమాట. హవ్వను తన పార్ట్నర్గా స్వీకరించాం. దేవునికి స్తోత్రం. వారిని జీవగల దేవుడు దీవించాం. అదే అక్కడే మనం కుటుంబ జీవితం మనం చూడవచ్చు, మ్యారేజ్ మనం చూడవచ్చు. కాబట్టి మ్యారేజ్ ప్రియులారా ఆలోచన తండ్రి హృదయం నుండి వచ్చింది అనమాట. తండ్రి అదే అందుకొరకే
అది పరిశుద్ధుడైన తండ్రి హృదయం నుండి వచ్చిన కాబట్టి అది పరిశుద్ధమైనమాట. కుటుంబ జీవితం మారించండి, అది పరిశుద్ధమైనమాట. దాన్ని అపవిత్రంగా దయచేసి ఎవరు చూడకండి, అది పరిశుద్ధమైనది. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది పరిశుద్ధుడైన తండ్రి హృదయం నుండి వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, కాబట్టి మన తండ్రి అది పరిశుద్ధుడు. కాబట్టి అది పరిశుద్ధుడైన తండ్రి హృదయం నుండి ఆలోచన వచ్చాం. తండ్రి అది తగిన సమయంలో నెరవేర్చామన్నమాట. తగిన సమయంలో దేవుడు నెరవేర్చే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆదాముకు కన్ఫ్యూషన్ రాలేదన్నమాట. కన్ఫ్యూషన్ రాలేదు, ఎందుకంటే ఆ సమయంలో ఒక్కరున్న ఒకటి వెంటనే అర్థమైంది దేవునికి. ఈ కాలంలో చాలా మందికి కన్ఫ్యూషన్ ఉన్నారు. అబ్బాయి అమ్మాయిలో చాలా మంది మనం చూసలేతే కన్ఫ్యూషన్, ప్రార్థన చేస్తారు కానీ ఏదైనా తెలియలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. అబ్బాయి అమ్మాయిలో లేదు కాదు సమస్య, ఉన్నారు కానీ ఏదని తెలియలేని పరిస్థితుల్లో చాలా మంది ఉన్నట్టు ప్రియులారా మనం చూడవచ్చు. కానీ ఆదాముగా పరిస్థితి లేదు, ఎందుకంటే ఒకటి మాత్రం, అది కూడా మనం చూసినట్లయితే తండ్రి తీసుకొని ఇచ్చిన కాబట్టి, తండ్రిని నమ్మకం ఉన్న కాబట్టి, తండ్రి ప్రేమపూర్వక తండ్రి ఇచ్చిన కాబట్టి రిసీవ్ చేసి ఉండవచ్చు. అని ఈ కాలంలో ప్రియులారా మనం చూసినట్లయితే అమ్మాయి అబ్బాయిలు అనేకులు ఉన్న కాబట్టి చాలా మంది అమ్మాయి అబ్బాయిలకు నాది ఏంటిది అని తెలియలేని పరిస్థితులు ఉన్నవారు ప్రియులారా మనం చూడవచ్చు. తెలియలేని పరిస్థితులు ఉన్నవారు చూడవచ్చు. కానీ కొందరు మనం చూసినట్లయితే జీవగల దేవునితో సంబంధం కలిగి ప్రార్థన చేస్తున్న కొందరు వారికి ఆత్మలో అర్థమైపోతుంది. వారు ప్రార్థన చేస్తున్న వారికి అర్థమవుతుంది అనమాట. అబ్బాయి కానీ అమ్మాయికి అర్థమవుతుంది. స్తోత్రం. అది అర్థం కాలేని వారు పెళ్లి జరగకుండా పోస్ట్పోండ్ అవుతాయి అనమాట. ప్రతి రోజు ఇలా పోస్ట్పోండ్ అవుతాయి. ఎందుకంటే వారు దేవుని స్వరం క్లియర్ గా వినడం లేదేమో, పరిశుద్ధాత్మ స్వరం అర్థం కాలేని పరిస్థితి, అనుమానంలో బ్రతుకుతున్న వారు. అందుకొరకు ప్రార్థన చేయాలి, వాక్యం ధ్యానించాలి, మనసు నూతన పరచబడాలి. అప్పుడు దేవుని స్వరం వినే స్థాయిలో ఉండాలి అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన దేవుని స్వరం విన్నవారు ధన్యులు అనమాట. వారికి అనుమానం నుండి బయటపడితే వారికి అర్థమవుతుంది నా కొరకు దేవుడు సిద్ధపరిచినదని. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏమవుతుంది? మ్యారేజ్ జరుగుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. లేదంటే జరగలేదన్నమాట. అనుమానములు ఉన్నవారు మ్యారేజ్ జరగడం చాలా కష్టం, ఎందుకంటే వారు మనసులో అనుమానములు ఉన్న ఇదైనా ఇదైనా ఇట్లా వారు ఆలోచన చేసుకొని కొందరు చాలా సంవత్సరం 10, 15, 20 సంవత్సరంగా వెళ్ళిపోయిన వారిని కూడా మనం చూడవచ్చు. కానీ అనుమానం లేని వారు ప్రియులారా మనం చూడవచ్చు. వెంటనే జరిగినట్టు పనులు జరిగినట్టు కూడా ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా జీవగల దేవునితో ఉన్న సహవాసం ద్వారానే పరిశుద్ధాత్మతో సహవాసం ఉంటే వెంటనే అర్థమైపోతుంది అన్నమాట, తెలిసిపోతుంది. ఇప్పుడు ఆదాముకు చాలా వెంటనే అర్థమైంది. ఈ కాలంలో కూడా అనేక భక్తులకు మనం చూడవచ్చు. వారు అర్థమైన వారు మనం చూడవచ్చు, అర్థం కాలేని వారిని కూడా మనం చూడవచ్చు. కాబట్టి మనం ప్రార్థన చేయిస్తాం దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రియులారా అందా సృష్టించామన్నమాట. ఒక మనిషి కావాల్సిన అందా దేవుడు తండ్రిగా ముందే సిద్ధపరిచి, కాబట్టి దేవుడు నా కొరకు ముందుగా జీవగల దేవుడు సిద్ధపరచడం లేదు అని దేశి ఎవరు అనుకోవద్దు. తండ్రి ముందుగా సిద్ధపరిచిన దేవుడు అనమాట. కానీ మనకే కొన్నిసారి అర్థం కావడం లేదు. అందుకొరకు ప్రార్థన చేదేవా నా మనసును నూతన పరచము, నా హృదయంలో సమాధానం దయచేయము, నెమ్మది దయచేయము, ఆందోళన నుండి విడిపించము, డిప్రెషన్ నుండి నిరాశ నుండి విడిపించము, సరిగా ఈ స్వరం వినట్టు నా మనసును ఆత్మను బలపరచము, నా హృదయాన్ని శుద్ధి చేయము, కడుగుమని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ప్రియులారా ముందుగా సిద్ధపరిచే దేవుడు. ప్రతి ఒక్కరికి కావలసినది తండ్రి చేతలో ఉంది అని సత్యం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన తండ్రి బీదవాడు కాదు, దరిద్రుడు కాదు, లేనివాడు కాదు, పిసికితనం కలిగిన తండ్రి కాదు. హెవెన్లీ ఫాదర్ దేశానికోకండి రిచ్ అనమాట, ఐశ్వర్యపూర్ణుడు, సమర్థి, ఐశ్వర్యపూర్ణుడు అనమాట. కాబట్టి మన జీవగల దేవుడు సర్వ శక్తి కలిగిన దేవుడు, బలం కలిగిన దేవుడు, సర్వజ్ఞాని, ఐశ్వర్యపూర్ణుడు, ఆశీర్వాద పూర్ణుడు. కాబట్టి కొదువు లేదు. కాబట్టి ప్రియులారా మన కొదువు అనుభవిస్తున్నామంటే
తండ్రి చిత్తములో మనం లేదేమో. అందుకొరకు తండ్రితో ఎంత క్లోజ్ ఉండే మన కొదువులు అంతగా తీర్చబడుతుంది. అదే పరిష్కారం. అంత జీవగల దేవునితో ఎంత క్లోజ్ ఉండే అంత మన కొదువులు తీర్చబడుతాయి. అది దావీదు అది గ్రహించాం. అందుకని దావీదు గ్రహించడం మాత్రం కాదు, అనుభవించాం. అందుకని దావీదు చెప్పాం, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగలేదు. ఆశీర్వాదం నా బ్రతుకు కాలమంతా నన్ను వెంబడిస్తుంది. కృపాక్షేమములు నన్ను వెంబడిస్తుంది. కాబట్టి జీవం కలిగిన దేవుని ప్రేమించుకొని జీవం కలిగిన దేవునితో కలిసి బ్రతున్న వారు ఆశీర్వాదములు వారి దగ్గరకు అంటే వెంబడిస్తాయి అనమాట. అదే మొదటి నా రాజ్యం నిధి వెదగుడి, ఇప్పుడు అన్నీ మీకు అనుగ్రహపడుతుంది. కాబట్టి మొదటి దేవుని రాజ్యం నిధి వెదగుదాం. జీవం కలిగిన దేవుని హృదయపూర్తి ప్రేమించుకొని బ్రతుకుదాం. కాబట్టి జీవం కలిగిన దేవుని దగ్గర వచ్చే టెంపరీ ఆశీర్వాదం కొరకు కాదు. కొందరు మనం చూసితే టెంపరీ నొప్పి తగ్గడానికి, స్వస్థ పొందుకోవడానికి జస్ట్ వస్తారు. పొందిన తర్వాత వారిను కనిపించలేని అనుభవంలో ఉన్నవారు మనం చూడొచ్చు. ఆశీర్వాదాలు పొందిన తర్వాత, బలం పొందిన తర్వాత అసలే హృదయం లేని అనుభవంలో బ్రతున్న వారు మనం చూడొచ్చు. వారు ఇంకా లోతైన ఆశీర్వాదం ఎలాగ అనుభవిస్తారు. కానీ కృతజ్ఞ కలిగిన హృదయం చాలా ఇంపార్టెంట్. కృతజ్ఞ కలిగిన హృదయం కలిగిన వారు మెండుగా దీవించబడుతుంది. కాబట్టి స్థిరమైన కృతజ్ఞ అవసరం అనమాట. అప్పుడు ఆమె స్వస్థ పొందినప్పుడు, మేలు పొందినప్పుడు థ్యాంక్స్ చెప్పుకొని తర్వాత అసలు కనిపించలేని వారిని మనం చూడొచ్చు. ఎందుకంటే వారు టెంపరీ బ్లెస్సింగ్ వరకు వారు వస్తారు, వెళ్ళిపోతారు. కానీ కొందరు పిల్లలు మనం చూసినట్టు కృతజ్ఞ కలిగిన వారుగా మరలా దేవుని సన్నిధిలో కనిపిస్తాయి అనమాట. కృతజ్ఞ కలిగిన హృదయం వారిని కనిపిస్తుంది. వారు మెండుగా దీవించబడుతుంది. కానీ కృతజ్ఞ లేని వ్యక్తులు మెండుగా ఎలాగ దీవించబడుతుంది. కాబట్టి కృతజ్ఞ కలిగిన హృదయం చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని మనం తప్పుపట్టడానికి వీల్లేదు. దేవుడు అన్ని సృష్టించాం, అంత ముందుగా సిద్ధపరిచాం, ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం ఏం చేసుకోవాలి? ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, మన గురించి అందరి గురించి ఆలోచన చేస్తున్నాడు గనుక మీ చింత యావత్తు మన మనసులో ఉండవచ్చుకొని చింత, బాధ, టెన్షన్, ఇంకా కొన్ని అవసరములు. కాబట్టి అదంతా కూడా ఏం చేసుకోవాలి? నా దేవుడు నా గురించి ఆలోచన కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుని చేతిలోనికి మన విశ్వాసంతో అభయపాలి. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేసుకోండి వేయుడి అని చెప్పారు. దేవుడు స్పష్టంగా చెప్పారు. వేయలేదంటే ఇబ్బంది అనమాట. మన చింత యావత్తు జీవగల దేవుని చేతిలో మనం ఇవ్వలేదు అంటే వారే బాధ మోసుకొని బ్రతున్న వారు, టెన్షన్, డిప్రెషన్, నిరాశ అనుభవాల్లో బ్రతున్న వారు. ప్రియులారా మనం చూసినట్లయితే చింత యావత్తు జీవం కలిగిన దేవుని చేతిలో ఇవ్వలేని వ్యక్తులు వారే స్వయంగా మోసుకొని బ్రతుతారనమాట. ఇప్పుడు బీపీ పెరగడానికి అవకాశం ఉంది, శరీరంలో హార్మోన్స్ చేంజ్ అంతా రావడానికి అవకాశం ఉంది, సమాధానం అనుభవించలేని అనుభవం. కాబట్టి ఏం చేసుకోవాలి? దేవుడు కోరుతున్న నేను సమాధానం అనుభవించాలి. దేవుడు ఆలోచనకర్త ఉన్నాడు. కాబట్టి చింత యావత్తు వేసి దేవుని చేతిలో ఇస్తాం, అదే మంచిది. ఇప్పుడు దీర్ఘాయుస్సు వస్తాయి అనమాట. లేదంటే దీర్ఘాయుస్సు రాదు ప్రియులారా. కాబట్టి బాధలు, టెన్షన్ హృదయంలో మోసుకొని బ్రతున్న వారు దీర్ఘాయుస్సు రాదు, దేవునికి తెలుసు. అందుకొరికి దేవుడు ముందుగా చెప్తున్నామన్నాడు, నీ చింత యావత్తు నా మీద వేసుకో, అంతే. తండ్రి నేను ఉన్నా కదా, సృష్టికర్త నేనున్నా, నువ్వు నా మీద వేసుకో, అంతే. నన్ను నమ్మాలి, జీవగల దేవుని నమ్మాలి. స్తోత్రం. నమ్మి ప్రియులారా మీ చింత యావత్తు మనం కాబట్టి ఒకటి కూడా చిన్నది కూడా మన హృదయంలో ఉంచవద్దు. బాధ, టెన్షన్ చిన్నది కూడా ఉంచవద్దు. అప్పుడు దాకా నువ్వు ప్రార్థనలో నమ్మకంగా దేవునితో గడపాలి. కాబట్టి అందరితో కలిసి అది వీలు లేదు, నువ్వు పేర్సనల్గా చేసుకోవాలి. అందరితో కలిసి దానికి సమయం లిమిట్ ఉంది. కానీ పేర్సనల్ గా నువ్వు ఎంత గంటలైనా కూర్చొని జీవగల దేవునితో నీ హృదయ బాధలంతా జీవగల దేవునికి షేర్ చేయాలి, ఇవ్వాలి. ఒకటి కూడా బాధ లేకుండా అప్పుడు దాకా ప్రార్థనలు గడపాలి. దేవుడు ఏం చేస్తాడు? తన హృదయ సమాధానంతో నింపుతాడు, వాక్యంతో, ప్రేమతో కుమ్మరించినాక ఇప్పుడు నువ్వు బెల్లంతో ముందుకు వెళతాడు. కానీ హృదయం అంత దేవునికి షేర్ చేయలేని వ్యక్తులు వారే టెన్షన్, బాధతో
ప్రియులారా బ్రతకడం మనం చూడొచ్చు. కాబట్టి మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి అన్నమాట, వేయుడి. కాబట్టి దయసి దేని గురించి చింతించకండి. ఇప్పుడు జీవం కలిగిన దేవుడు మన గురించి ఆలోచన చేస్తున్నా కాబట్టి దేని గురించి నీవు నేను బాధపడే అవసరమే లేదు, ఆయన చూస్తారు. ఇప్పుడు మనం చూడొచ్చు అనేక భక్తులు విషయంలో ప్రభు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ దేవుడు మన జీవితంలో కూడా తప్పకుండా చేస్తాడని మనం నమ్మాలి కదా, నమ్మాలి. కాబట్టి అనేక భక్తులు జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు, నా జీవితంలో మాత్రం చేయడం లేదని నిరాశతో ఉండవద్దు. కానీ మనం పాజిటివ్ గా తీసుకోవాలి. అనేక భక్తుల జీవితంలో దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారు. అదే జీవం కలిగిన దేవుడు తప్పకుండా నా జీవితంలో కూడా చేస్తారు. కాబట్టి తండ్రి స్తోత్రం చెప్పాలి. కానీ చాలా మంది అలాగే అనేక భక్తుల జీవితంలో దేవుడు వేస్తున్న మంచి కార్యములు చూసుకొని అందరి జీవితంలో వేస్తున్న నా జీవితంలో కూడా చేయడం లేదు అని చెప్తున్నారు. దానికి బదులుగా మనం చెప్పాలి, ఇలాగ చెప్పాలి. అనేక భక్తుల జీవితంలో గత కాలంలో నా జీవితంలో అనేక భక్తుల జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేశాడు. అదే దేవుడు నా జీవితంలో కూడా దయచేనా కానీ చెప్పాలి, దేవుడు దయ చేస్తాడని చెప్పాలి. ఇప్పుడు నెగిటివ్ మెసేజ్ మనతో చెప్పవద్దు అనమాట. నెగిటివ్ గా మన మనసు చెప్పి ఉండే కృంగిపోతుంది. కాబట్టి మనం పాజిటివ్ చెప్పాలి. దేవుడు జీవం గల దేవుడు నన్ను కూడా తప్పకుండా దీవిస్తాడు, నన్ను కూడా హెచ్చిస్తాడు, నాకు కూడా సమయం ఉంది, దేవుడు తగిన సమయంలో నన్ను కూడా హెచ్చిస్తాడు అని మన మనసుతో చెప్పాలి, ఓదార్పు చేయాలన్నమాట. కాబట్టి కొందరు ఎలాగ చెప్తారు, అందరి జీవితంలో దేవుడు చేస్తున్నారు, నన్ను మాత్రం దేవుడు చూడడం లేదు, పట్టించుకోవడం లేదు అని నెగిటివ్ మెసేజ్ చెప్తారు. నెగిటివ్ మెసేజ్ చెప్తున్న వారు కృంగిపోతుంది, నిరాశ, బాధ, డిప్రెషన్ వారికి తప్పకుండా వస్తాయి. ఎందుకంటే నెగిటివ్ మెసేజ్ అనమాట. అందుకొరకు వాక్యంతో నింపబడాలి, మనసును నేర్పించాలి, పాజిటివ్ చెప్పాలి, విశ్వాస మాటలే పలకాలి, విశ్వాస మాటలే చెప్పాలి. విశ్వాసకర్తైన ప్రభువును చూస్తున్న వారు విశ్వాస మాటలే పలకాలి. కాబట్టి నీ హృదయం నీ గురించి నెగిటివ్ చెప్తున్నారు, అందరూ పాజిటివ్ చెప్తున్నారు, కానీ నీ మాత్రం నెగిటివ్ మాటలు నీతో నీవు మనసు చెప్తున్నారు. కానీ మన మనసును ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట, నూతన పరచాలి, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి. కాబట్టి చేంజ్ చేయాలన్నమాట, లోపలే టూల్ చేంజ్ చేయాలి. కాబట్టి చెప్పాలి, దేవుడు నన్ను కూడా దీవిస్తాడు, నన్ను కూడా దేవుడు బలపరుస్తాడు, నన్ను కూడా దేవుడు హెచ్చిస్తాడు అని పాజిటివ్ మెసేజ్ నిరంతరం మనం చెప్పాలి. ఇంకా ఒకవేళ మనం అందరి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు, నా జీవితంలో మాత్రం దేవుడు చేయడం లేదు అని 10 సార్లు చెప్పినా అదే స్థిరపరచబడుతుంది. సాతాను కూడా ఆ మాటలు పట్టుకొని నీ ఆశీర్వాదం అనుభవించాలని అడ్డుపడుతుంది అనమాట. అందుకొరకే ప్రియులారా, మనం దేవుని కుమార్తెగా జీవ మాటలు పలుకాలి, మరణ మాటలు పలుకోవద్దు. ఇంకా కొందరు మరణ మాటలు తన జీవితం గురించి మాట్లాడి తర్వాత జీవం గురించి కొరకు ఎదురు చూసినట్టే ఎలా జరుగుతుంది. శాప మాటలే, మరణ మాటల ద్వారా శాప మాటలే ప్రకటించిన తర్వాత ఆశీర్వాదం ఎలా అనిపిస్తుంది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆశీర్వదించుడి అంటే నిన్ను నువ్వు ఆశీర్వదించాలి. నిన్ను నువ్వు శ్రమించుకొని ఉన్నప్పుడు ఎలాగ ఆశీర్వాదాన్ని అనుభవిస్తుంది. తర్వాత ఏం చెప్తారు, నా దేవుడు ప్రార్థన ఆలకించడం లేదని చెప్తారేమో. అప్పుడు అంతవరకు హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఇప్పుడు హృదయం నుండి వచ్చే ఆలోచన చాలా ఇంపార్టెంట్, మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. నీ హృదయం నుండి వచ్చిన ఆలోచన చాలా విలువైనది, దేవుడు అది చూస్తున్నారు. హృదయం నుండి వచ్చిన మాటలు దేవుడు వింటున్నారు, సాతాను కూడా వింటున్నారు. కాబట్టి సాతానుకు నువ్వు చోటు పోవద్దు. నీ ఆలోచన మాటల ద్వారా అంటే నెగిటివ్ మాటలు నీకొచ్చు నువ్వు చెప్పవద్దు. వేరే వాళ్ళు చెప్పిన నో ప్రాబ్లం, నీవు రిసీవ్ చేయకుండా ఉండే చాలు. జీవ మాటలతో నీవు ఏకీభవించాలి, జీవ మాటలతో. కాబట్టి జీవన చక్రస్సుతో ఏకీభవించాలి, జీవ మాటలతో ఏకీభవించాలి మన మనసు. అప్పుడు ఏమవుతుంది, శాప మాటలు మన నుండి రాదనమాట. కాబట్టి శాప మాటలు దయచేసి మనం తెలుసు గాని తెలియకుండా కానీ దయచేసి పలుకోవద్దు. కానీ పలకాలి, జీవ మాటలే పలకాలి, ఆశీర్వాద మాటలే పలకాలి. ఇప్పుడు ఏమవుతుంది, జీవం వస్తుంది అనమాట, ఫలిస్తుంది అనమాట. జీవ మాటలకు పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని చేయిలో
దేవుని యొక్క బలిష్టమైన చేతిలో ఉన్నవారు జీవ మాటలు పలుకుతాయి, అలాగే తయారవుతాయి అన్నమాట. కానీ దేవుని యొక్క బలిష్టమైన చేతిలో లేని వారు శవ మాటలు పలుకుతాయి. దేవునితో సంబంధం లేని వారు శాప మాటలు వారి నుండి రావడానికి అవకాశం ఎక్కువ. కానీ దేవునితో నిరంతర సహవాసంలో ఉన్నవారు జీవ మాటలు పలుకుతారు. మీన్ 1000 మెసేజ్ నెగిటివ్ చెప్పినా కానీ వారు నెగిటివ్ చెప్పలేరు. 15,000 లక్షలు నెగిటివ్ మెసేజ్ వచ్చిన రిపోర్ట్ వచ్చినా కానీ జీవ మాటలే పలుకుతారు. ఎందుకంటే జీవ వాక్యంతో కనెక్ట్ ఉన్న వారికి అదే తెలుసు, అంతే, అది చాలు. అన్ని తెలుసుకోవాలని లేదు. జీవ మాటలు చాలు, ఏసే మాటలు చాలు, జీవ మాటలు చాలు. స్తోత్రం. అదే మార్త గట్టిగా పట్టుకున్నాం, ఏసే మాటలు చాలు, అంతే. అన్ని మాటలు కావాలని అవసరం లేదు. జీవ మాటలు చాలు, దేవుని మాటలు చాలు. అది నిన్ను బ్రతికిస్తుంది, చిగురిస్తుంది, అలాగే చేస్తుంది అనమాట. అంత పవర్ ఉంది దేవుని వాక్యానికి, జీవగల దేవునికి. కాబట్టి ఇప్పుడు ఇలా జీవ వాక్యములో మనం ఆశ్రయిస్తాం. అప్పుడు నీవు కూడా చిగురిస్తే అనమాట, నీవు కూడా ఫలిస్తే అనమాట, కాయలు ఆశీర్వాదాలు అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నీ గురించి నీవు నెగిటివ్ ఆలోచన చేయవద్దు. అందరూ ఆలోచన చేస్తున్నారు, కానీ నీవు మాత్రం ఆలోచన చేయవు. నీ గురించి తండ్రి ప్రణాళిక, జీవగల దేవుని యొక్క ప్రణాళిక నీ గురించి ఆలోచన చేసుకోవాలి. తండ్రి గతకాలంలో చెప్పిన దర్శనాలు, గతకాలంలో చెప్పిన మాటలు నీవు నిరంతరం ధ్యానించుకొని ఉండాలి. అదే అబ్రహాం అదే చేసింది. దేవుడు చెప్పిన మాటలు ధ్యానించుకొని దేవుని ఆరాధన చేసుకోండి. దేవుని చెప్పిన మాటలు ధ్యానించుకోవడం ఆపలేదు, అబ్రహాం ఆపలేదు. చాలా సంవత్సరమైంది అనగాని ఆపడం లేదు. మరలా ధ్యానించుకొని, దేవుడు చెప్పిన మాటలు ధ్యానించుకొని, జీవవాక్యం ధ్యానించుకొని, జీవం కలిగిన దేవును ఆరాధన చేసుకొని ఉన్న నిన్ను తప్పకుండా దేవుడు బహుగా దీవిస్తాడు, అంతే. ఎందుకంటే దేవుడు అది చూస్తున్న దేవుడు అనమాట. దేవుడు చూస్తున్నా కాబట్టి దేశి నిరంతరం చూస్తున్నాం. కాబట్టి ఆ తండ్రి గురించి నేను నెగిటివ్ దయచేసి పోవద్దు. పరిస్థితులు నెగిటివ్ చెప్తున్నారేమో, మనుషులు నెగిటివ్ చెప్తున్నారేమో, సాతాను కూడా నెగిటివ్ చెప్తారు తప్పకుండా. కానీ ఆయన ప్రియులారా, జీవం కలిగిన దేవుడు చెప్పిన ఆ మాట గట్టి పట్టుకోవాలి. అదే జీవ వాక్యం పట్టుకొని జ్యోతిష్య బ్రతకాలి అనమాట. ఫలించేవారిగా బ్రతకాలి, ఆశీర్వాదం అనుభవించేవారు ఉండాలి. కాబట్టి జీవవాక్యం, జీవగల దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. వేరే షార్ట్కట్ లేదు, వేరే ఏ మార్గం లేదు. కాబట్టి ప్రభువును ప్రేమిస్తాం, ప్రభువును గట్టిగా పట్టుకున్న స్థాయిలో ఉండే చాలు. అదే బలిష్టమైన చేతి కిందే దేన మనస్సు కలిగి ఉండడం అంటే ప్రభువును గట్టిగా పట్టుకొని ప్రభుత్వం కలిస్తే బ్రతకడం. అప్పుడే ఏమవుతుంది, ప్రభు తగిన సమయంలో హెచ్చిస్తారు. కాబట్టి సమయం ఉంది, తొందరపడవద్దు అనమాట. కొందరకు తొందర వారందరూ నాకంటే ముందుగా ఆశీర్వాదాలు అనుభవిస్తుంది, నేను మాత్రం ఇప్పుడు వెనుక అవుతుంది అనే దేశస్థితి బాధపడవద్దు. తగిన సమయంలో దేవుడు హెచ్చిస్తాడు. కాబట్టి అందరూ ముందు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు, నేను మాత్రం వెనకే అని బాధపడవద్దు. కాబట్టి అబ్రహాం బాధపడలేదు. కాబట్టి తగిన సమయం, దేవా మీ చెప్తాం చాలు, అంతే. మీ సమయంలో జరిగిన చాలు. దానికంటే ముందుగా అవసరం లేదు, వెనక అవసరం లేదు. తగిన సమయంలో చాలు. కాబట్టి దేవుని చేతిలో దేవుని చేతిలో దీన మనసు గల బ్రతున్న వారును తండ్రి తప్పకుండా దీవించి హెచ్చిస్తాడు. దానికి సమయం ఉంది, ఆ సమయంలో జరుగుతుంది. కాబట్టి దానికి ముందు నీవు బాధపడే అవసరం లేదు, బాధపడే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో కలిసి బ్రతుకుదాం. కాబట్టి దేవుడు నన్ను కూడా దీవించే దేవుడు, నన్ను కూడా బలపరిచే దేవుడు అని మనం నిరీక్షణ పొందాలి. నిరాశ కాదు, నిరీక్షణ పొందాలి అనమాట. దేవుడు నన్ను కూడా ఇప్పుడు ఆల్రెడీ నిన్ను దేవుడు దీవించి, ఇది మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తువుని కలిగిన నువ్వు ఆల్రెడీ దీవించబడిన స్థాయిలో ఉన్నావు. గొప్ప దేవుని ఆల్రెడీ అనుగ్రహించాను. ఇంకా చిన్న దేవుని కొరకు నీవు బాధపడే అవసరం లేదు. గొప్ప దేవుని దేవుడు అనుగ్రహించాను. గొప్ప దేవుని ఏంటది ఇప్పుడు వెళ్ళారు, అదే జీవంగలిగిన దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, అదే క్రిస్తు అనమాట. అదే మహిమాపూర్వమైన క్రిస్తు, అదే పునరుద్ధరణ క్రిస్తు. ఆ క్రిస్తువును నేను కలిగి ఉన్నా, పరిశుద్ధాత్మ మందిరంగా ఉన్నాను. కాబట్టి మనం తండ్రి గొప్పగా దీవించే గొప్ప దేవుని దేవుడు అనమాట. దేవుని కన్నా గొప్ప దేవుని ఏమీ లేదు. ఇప్పుడు ఆ దేవుని ఆల్రెడీ నేను పొందిన స్థాయిలో ఉన్నా కాబట్టి నెమ్మదిగా ముందుకు వెళ్ళవచ్చు. ఓదార్పు అనుభవించుకొని వెళ్ళాలి. ఎందుకంటే గొప్ప దేవుడు నా అండగా ఉన్నాం, నా తోడుగా ఉన్నా, నా పక్షంగా ఉన్నాం. స్తోత్రం. ఇది మనం ధ్యానించాలి, ఇది మనం చెప్పాలి, ఇది మనం ధ్యానించాలి. కాబట్టి నాకు మాత్రం ఎవరు లేదు, నన్ను మాత్రం
చూసేవారు పట్టించుకోలేని వారు ఎవరు లేదని వేసి అనుకోవద్దు. చెప్పాలి, నా గురుచు నా తండ్రి నా దేవుడు ఆలోచన మేము చేస్తున్నామని చెప్పాలి. ఇది చెప్పాలి, నా దేవుడు నా గురుచు నిరంతరం ఆలోచన చేస్తున్నాం, సుధిస్తా ఉంది. అది ఆరాధనలోనికి వెళ్ళిపోతుంది అనమాట. సుధిలోనికి వెళ్ళుతుంది, హృదయం కలిగేస్తుంది అనమాట. నా దేవుడు నా గురుచు ఆలోచన చేస్తున్నాం. ఇంకా ఎవరు నన్ను మరిచినా, నా కన్న తల్లి నన్ను మర్చిన, నా బ్రదర్ సిస్టర్ నన్ను మర్చిన, నా సృష్టికర్త దేవుడు మాత్రం నన్ను మర్చిపోలేదు. ఆమెన్ ఆమెన్ చెప్పాలి. నన్ను హల్లెలూయా కన్న జీవవాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఆమెన్ కన్న ఆకాశం భూమి సముద్ర దేవుగల దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నన్ను మర్చిపోలేదు ప్రియులారా. కానీ ఒకవేళ నన్ను మర్చిపోయిందే నేను ఆలోచిస్తున్నామంటే అది అబద్ధమే, సత్యం కాదు. సాతాను విన్నట్టే. కానీ సత్యమైనది, దేవుడు నిన్ను నిత్య జ్ఞాపకం చేసే తండ్రి, నెత్తిలో తండ్రి నిత్య జ్ఞాపకం చేస్తాడు. అంతే, నిత్య ప్రణాళిక కలిగి ఉన్నాం అంతే. కాబట్టి ఇదే సత్యం అనమాట. కాబట్టి సత్యం ధ్యానించాలి, హృదయంలో సత్యం ధ్యానించాలి. అప్పుడేమవుతుంది? నవ్వు వస్తుంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, నువ్వు చార్జ్ అవుతాయి, బలం వస్తుంది, నువ్వు ముందుకు నడిచే వ్యక్తిగా మార్చబడుతుంది. పార్లైస్ అలాగా ఉండలేదు. భయం నిన్ను పార్లైస్ అంటే ముందుకు వెళ్లకుండా చేస్తుంది అనమాట. కానీ తండ్రి వాక్యం, తండ్రి ఇచ్చే ధైర్యం నిన్ను బలపరుస్తుంది, ముందుకు నడుస్తుంది అనమాట. ముందుకు ఉట్టిగా నడవడం కాదు, నడుచుకొని అనేకులను దీవిస్తారు. అది దేవుని చిత్తం అనమాట. సంఘ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుని చిత్తం అది. మనం ఇద్దరిని దీవించేవారు ఉండాలి, దీవెనలు దీవించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంతే. లేదంటే ఏమవుతుంది? సాతాను చూసుకొని ఉన్నామన్నమాట. నువ్వు చింత యావత్తు దేవుని చేతిలో పూర్తి ఇవ్వలేదు అంటే నీకు బాధ వస్తుంది. అలాంటి ఉన్న వారిని మెరగడానికి సాతాన్ దెయ్యాలు సిద్ధంగా ఉన్నామన్నమాట. వారిని పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట. అది నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకొరకు చింత యావత్తు తండ్రి చేతిలో వేసుకో. దేవుడు సమాధానం అనుగ్రహిస్తాడు, సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడు తగిన సమయంలో గొప్ప కార్యం చేస్తాడు, నమ్మాలి. లేదు అంటే అలాంటి వారిను ప్రియులారా మనం చూడవచ్చు. వారు దెయ్యాలు ఈవిల్స్ పెట్టి ప్రభావం చేస్తాయి అనమాట. దురాత్మలు, టెన్షన్ దురాత్మలు, నిరాశ దురాత్మలు, డిప్రెషన్ ఇచ్చే దురాత్మలు వారి హృదయాన్ని చేస్తుంది. కాబట్టి అలా ఛాన్స్ ఇవ్వవద్దు. అందుకొరకు వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. నిబ్బరమైన బుద్ధి గలవారే మేల్కొనుడి, నీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృగొద్దనని వదగుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రిస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాన్నదేవు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణలుగా చేసి స్థిరపరిచి బలపరచును. యుగ యుగములకు ప్రభావం ఆయనకు కలిగిన. కాబట్టి మన దేవుడు మనను బలపరిచే దేవుడు, దేవుని చిత్తం స్థిరపరిచే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం దేవునితో కలిసి మనం ఉండాలి అనమాట. తండ్రి చేతులు ఉండాలి, జీవగల దేవునితో కలిసి మూవ్ చేస్తాం. అప్పుడు అపవాదికరులు తంత్రాన్ని చేర్చుకొని బ్రతుకు వచ్చాయనమాట. కాబట్టి చింద యావత్తు దేవుని చేతులు కంపల్సరీ ఇవ్వాలి, సమయం కేటాయించాలి. దేవుడు సమాధానం ఇస్తాడు. అన్నదిన ప్రార్థనలో సమయం గడపాలి. అన్నదినం దేవునితో మాట్లాడి నీ హృదయం దేవుని చేతిలో ఇవ్వాలి. బాధలంతా దేవుని చెప్పాలి. ఇప్పుడు ఒక్కటి కూడా నీ లోపల లేకుండా అవుతాయి అనమాట. కానీ దేవుడు సమాధానం నింపుతాడు. సంతోషంతో కుమరించిన, ప్రేమతో కుమరించిన ఆ ప్రేమ అన్నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక, హీలింగ్ ప్రవహించినాక, పరిశుద్ధాది ప్రవహించినాక, ఆనందాలు మన ఆత్మ నుండి ప్రవహించినాక అప్పుడు అపవాదికరులు బ్రేకైపోతాయి. కాబట్టి మనం మెలకువగా చేయాలన్నమాట. అది జాగ్రత్తగా అక్కడే ప్రియులారా, జాగ్రత్తగా దాన్ని మన హృదయాన్ని హ్యాండిల్ చేసుకోవాలి, మనసును హ్యాండిల్ చేసుకోవాలి. కాబట్టి మనం నమ్మాలి అనమాట. నెగిటివ్ మాటలు నీ గురించి నువ్వు దయచేసి పలకడం ఆపాలి, పాజిటివ్ చెప్పాలి. విశ్వాస మాటలు ఎంతైనా చెప్పండి, నో ప్రాబ్లం. ఆశీర్వాద మాటలు ఎంతైనా చెప్పు, జీవ మాటలు ఎంతైనా చెప్పు. కానీ మరణ మాటలు మాత్రం ఒకటి కూడా నీ గురించి, నీ భవిష్యత్తు గురించి, నీ జీవితం గురించి నువ్వు చెప్పవద్దు. నెగిటివ్ మాటలు చెప్పవద్దు. ఓన్లీ ఆశీర్వాద మాటలు పలకండి, దీవించండి. నువ్వు దీవెన అనుభవిస్తుంది. ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం.
పరిశుధర మా ప్రేమ గల తండ్రి దేవా, మీరు సర్వశక్తి గల దేవుడు, సర్వజ్ఞాని గొప్ప దేవు, మీకు ఆరాధన. అవును దేవా, మీరు మేము పుట్టక మునిపే తండ్రి మాకు కావలసిన అన్ని సిద్ధపరిచిన దేవా, మీకు ఆరాధన తండ్రి. ఆ గ్రహింపు మాకు అందరికీ తండ్రి దయచేయం. ఎవరైనా గ్రహింపు లేని వారు ఉండే గ్రహింపు తండ్రి దయచేయం ప్రభావ. మీరు కొందరిని మాత్రం కాదు, మళ్ళందరూ మేము ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు మమ్మల్ని అందరం మీరు పిలిచినట్టు శుద్ధిస్తాను తండ్రి. మేమందరం మీ దీవెనలు అనుదినం అనుభవించుకొని ముందుకు వెళ్ళి కృప తండ్రి మాకందరికీ తండ్రి దయచేయము తండ్రి. ఇప్పుడు వచ్చిన వారందరిని ప్రత్యేకంగా దీవిస్తున్నాం దేవా. మీ చేతిలో దీన మనసు కలిగి మేము తగిన సమయంలో హెచ్చిస్తామని చెప్పిన తండ్రి, ఒక్కొక్కరిని మీరు దీవించి హెచ్చిస్తున్నాడు, ఆరాధిస్తున్నాం, శుధిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఆశీర్వాదాలు హెచ్చింపు అనుదినం పొందినట్టు మందరి మీద ప్రభావ మీ కృప దీనిగా కుమ్మరించుందని. ఆ జ్ఞానం మాకు దేవా దయ, మీ స్వరం వినిపించమని, మీ స్వరమైన కృప తండ్రి దేవా దయచేయము తండ్రి. ఆత్మ కన్నుల తరము, ఆత్మ మనిషి బలపరచు, మా హృదయాన్ని శుద్ధి చేయము, కడుగుము తండ్రి. అవిశ్వాస అనుమానాలు తీసివేశాను తండ్రి, దేవజ్ఞానంతో కుమ్మరించము తండ్రి. సిక్కబక ఆరాధన హేడంబ కరబిన సుగడ కోరుబిడే తండ్రి. మీ ఆశీర్వాదాలు అనుదినం అనుభవించుకొని దేవా కృతజ్ఞతగల హృదయంతో మిమ్మల్ని ఆరాధించుకొని సుధించుకొని ముందుకున్న కృప మాకు అందరికీ తండ్రి దయచేసి. ఇప్పుడు వేసిన ప్రతి ఒక్కరు పేరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెరగన్నామలు దీవిస్తున్న ప్రతి ఒక్కరు ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియా దీవిస్తున్న దేవుని యేసుములు నిండుగా ప్రతి ఒక్కరు అనుభవించినారు. ఆ సాక్ష్యం అందరూ పలికినట్టు అందరూ దేవ స్తోత్రం తండ్రి ఆశీర్వాదాలు అనుభవించుకొని అదే సాక్ష్యం అనేకలతో చెప్పి మీ నామాన్ని మహిమపరచున్నట్టు తండ్రి. యేసయ్య మీరు గొప్ప కార్యం దయచేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఆశ్చర్యకార్యాలు మా ప్రజలు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. మహిమ ఘనత మీకు అభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.